ట్రంప్కి ఇజ్రాయెల్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ లక్ష్యం మేమే కాదు, మమ్మల్ని దెబ్బతీయడానికి హౌతీలకు ఇద్దాం అనుకుంది. దానికంటే వాళ్ళ ప్రధాన లక్ష్యం ట్రంప్ని చంపేయటం, అమెరికాని దెబ్బతీయటం, అమెరికా మీద దాడి చేయడం, అణుబాంబులు వేయటం. ఇది వాళ్ళ లక్ష్యం. అంటే ఓ రకంగా అమెరికాని బెదిరిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఇది మా కోసం కాదు యుద్ధం చేస్తోంది, నీ కోసం, నువ్వు ఊరికూరికినే పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకరా నాయన అని చెప్పి ట్రంప్కి చెప్తున్నాడు అనమాట. ట్రంప్ కాసేపు ఏమో యుద్ధం చేస్తాడంటే, కాసేపు వద్దంటాడు, కాసేపు శాంతి అంటాడు, కాసేపు అశాంతి అంటాడు, ఏందేందో మాట్లాడుతున్నాడు, ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి అదే అమెరికాకి థ్రెట్ అంటే భయం ఉంటుంది. కాబట్టి ఇది అసలు అమెరికాని టార్గెట్ చేయడానికి ఉద్దేశించింది, అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ఉద్దేశించి వాళ్ళు అణ్వస్త్రాలు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని మేము నిరోధిస్తున్నాము. ఇది అమెరికా గుర్తించాల్సిన అంశం. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి సంబంధించి హౌతీలు ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్నట్టు యెమెన్లో ఉన్నట్టు హౌతీలకి రీసెంట్గా ఆఫర్ ఇచ్చింది ఇరాను. అణుబాంబులు ఇంకొక ఏడాదిలోపు తయారవుతాయి, ఇప్పటికే 80% శుద్ధిదైంది. ఆ తయారయ్యాక ఇజ్రాయెల్ మీద వేయడానికి హౌతీలకు ఆ బాంబు ఇస్తానని చెప్పింది. ఈ రెండు ఇన్ఫర్మేషన్ తర్వాతనే, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తర్వాతనే మేము దాడి చేసాం. అదే సందర్భంలో ఇజ్రాయెల్ చేసిన దాడితో ఇరాన్కి సంబంధించినటువంటి అణు కార్యక్రమం మ్యాక్సిమం కంట్రోల్ అయినట్టే, అలాగనే ఆపం పూర్తిగా కంట్రోల్ చేస్తాం అని చెప్పుకొచ్చారు.